చంద్రశేఖరరావు గారని మీకు చెప్పక తప్పదు. ఈనాడు ఈ గడిచిన 3 నెలలలో చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీకు తెలియంది కాదు. ఇంతకుముందు మా సహచర మంత్రులందరూ చెప్పారు. గడిచిన 3 నెలలలో ఆనాడు అభయహస్తం ద్వారా 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు చెప్పిన మాట ప్రకారం మనందరి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే 2 కార్యక్రమాలను మీ గుమ్మానికి చేర్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు మళ్ళీ గడిచిన 27వ తారీఖు నాడు మళ్ళీ 2 కార్యక్రమాలని ఆడబిడ్డలకు 500 రూపాయలకే గ్యాస్ మద్దు, 200 కరెంట్లు యూనిట్లు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. గడిచి 3 నెలలు కూడా పూర్తి కాలే. మళ్ళీ ఈ రోజు 5వ అంశం, 5వ గ్యారంటీని మీకు మాటలతో కాకుండా చేతలతో ఇస్తున్న ప్రభుత్వం మీరు మనస్ఫూర్తిగా దీవించిన మీ ఇందిరమ్మ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కేబినెట్ మంత్రులు కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ నిత్యము మీతోనే ఉండి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మీ ఆలోచనగా, మీ ఆలోచనలకు అనుగుణంగా ఈ పరిపాలన అందిస్తున్నదన్నది కూడా మీకు తెలియంది కాదు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి కేవలం 2,90,000 టెండర్లు పిలిచి, ఇళ్ళు టెండర్లు పిలిచి కేవలం ఆనాడు నిర్మించింది 1,49,000. ఈ 1,49,000 ఇళ్లలో పేదలకి పంచిపెట్టింది ఎంతయా అంటే 95,000 ఇళ్ళు. మిగతా ఇళ్ళు అసంపూర్తిగా ఉన్నాయి, మిగతా ఈ వివిధ దశలో ఉన్నాయి. వాటన్నిటినీ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశం ఇచ్చారు. ప్రభుత్వం ఏదైనా ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఆనాడు డబుల్ బెడ్రూమ్లు ఏవైతే స్టార్ట్ చేశారో వాటిని కంప్లీట్ చేస్తూ ఈనాడు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని 5 లక్షల రూపాయలతో, గిరిజనులకి దళితులకైతే 6 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈనాడు చేపట్టింది. వేదిక మీద ఉన్న మా అందరికీ తెలుసు, వేదిక ముందున్న మీకు కూడా తెలుసు. 7 లక్షల కోట్ల అప్పుందన్నా ఈ కార్యక్రమాలన్నీ మీరు ఎలా చేయాలి, ఎలా చేద్దామని మొదలుపెట్టారు అని మీ మనసులో ఒక ఆలోచన ఉండొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మనసుంది. మనసుంటే మార్గం అనేది తప్పకుండా దొరుకుద్ది. ఆ శ్రీరామచంద్రుడు దీవెనలు ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంతో పాటు వేలాది, లక్షలాది, కోట్లాది తెలంగాణ ప్రజల మీద ఉంది. ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని మీ ఇంటికి చేర్చబోతుంది. ఈ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి స్థలము ఎవరికైతే ఉందో మొదటి విడతగా స్థలము ఉన్న వారికి ప్రతి గ్రామంలో అతి పేదవాళ్ళకి పార్టీలకు అతీతంగా అతి పేదవాళ్లకు మీ గ్రామంలో గ్రామ సభలు పెట్టి మీరు ఎస్ అన్న తర్వాతనే ఆ ఇల్లు ఆ గ్రామంలో ఇవ్వబడతాయని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం లాగా వాళ్ళ పింక్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళకో, వాళ్ళ తొత్తులకో, వాళ్ళకి నాలంటే నడిచే వాళ్ళకే కాదు, పేదవాళ్లలో అతి పేదవాళ్ళకి ఇందిరమ్మ రాజ్యంలో న్యాయం చేయాలన్నదే ఆలోచన. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మీ ప్రభుత్వం. కాబట్టి అదే రకంగా ఇంకా నియమ నిబంధనలన్నీ తప్పకుండా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు జీవో సైన్ చేశారు. అతి కొద్ది రోజుల్లో మీకు ఆ ఫలితాలు అందబోతున్నాయి. రెండో విషయం, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 11 లక్షల ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు కట్టిన ఘనత
ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వానిది. ఇళ్ళైతే కట్టాం. కట్టిన తర్వాత గడిచిన 10 సంవత్సరాలలో ఆ కట్టిన ఇళ్లకు సంబంధించిన సర్టిఫికెట్లు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారి సర్టిఫికెట్లు గడిచిన 10 సంవత్సరాలలో అవి మీకు ఇవ్వాలని ఇంగిత జ్ఞానం కూడా ఆ ప్రభుత్వానికి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్ లో చర్చించినప్పుడు తప్పకుండా అన్న వాళ్ళ ఆస్తికి సంబంధించిన సర్టిఫికెట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ 17 లక్షల మందికి మీ ఇళ్లకి పూర్తి హక్కుని కల్పించే పత్రాన్ని ఈ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దీనితో పాటు దాన్ని కూడా లాంచింగ్ చేసుకోబోతున్నాం. ఇక మూడోది, ఇందాక చెప్పాను ప్రజలని మోసం చేసినట్లు చెట్టజేరుకు రాముల వారిని కూడా మోసం చేశాడు అని. ఈ భద్రాద్రి రాముల వారి సన్నదికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే తప్పకుండా రామ భక్తులందరూ కోరుకుంటారు రాముల వారికి ముఖ్యమంత్రి గారు హామీలు ఇస్తారు అని.